హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టేస్టీ టండర్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ ఎగ్ దమ్ బిర్యానీ అండి. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది. బాస్మతి రైస్తో కాదు, నార్మల్ రైస్తో కూడా మనం టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు కదా రైస్ ఎలా ఉందో. ఇంకెందుకు ఆలస్యం, ప్రిపరేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న ఎగ్స్ని పీల్ తీసేసి ఉప్పు కారం పట్టించి వాటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని దానిలోనికి ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి. గీ హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా ఐటమ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్, చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి ఉంచుకున్న 2 టమాటోలను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. టమాటోలోని వాటర్ మొత్తం మగ్గిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు దాంట్లోనికి కారం, ఉప్పు, పసుపు వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి గ్రేవీ కోసం 2 స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత దాంట్లోనికి ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనికి గ్రేవీ దగ్గర పడడం కోసం కొంచెం వాటర్, కొత్తిమీర, గరం మసాలా, ధనియాల పొడి, నిమ్మకాయ పిండుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ గ్రేవీ దగ్గరకు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఈలోపు ఇంకొక స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని వాటర్ ఎక్కువ పోసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత దాంట్లోనికి హోల్ బిర్యానీ ఐటమ్స్ వేసుకోవాలి. తర్వాత ఇందులోనికి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోనికి 1 స్పూన్ పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోని మసాలా ఐటమ్స్ మొత్తం బయటకు తీసేయాలి. మసాలా ఐటమ్స్ మొత్తం బయటకు తీసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ను వేసుకోవాలి. రైస్ 90% కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇప్పుడు రైస్ ఇలా 90% కుక్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న గ్రేవీలోనికి ఆ ఎగ్స్ని పక్కకు తీసివేసి గ్రేవీని కూడా కొంచెం పక్కకు తీసుకొని రైస్ని ఫస్ట్ ఒక లేయర్లా వేసుకోవాలి. దాని మీదకి కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఎగ్స్ వేసుకొని మిగిలిన రైస్ని మళ్ళీ ఇంకొక లేయర్లా వేసుకోవాలి. రైస్ని ఇలా సెకండ్ లేయర్ అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాని మీదకి కొంచెం కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, 1 స్పూన్ గీ, అలాగే ఫుడ్ కలర్ యూస్ చేయలేదండి. నేను ఇక్కడ కలర్ కోసం పాలల్లో కొంచెం పసుపుని కలిపి ఉంచాను. ఆ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఆవిరి బయటికి వెళ్లకుండా ఉండడానికి ఒక టిష్యూ పేపర్తో మొత్తం కవర్ అయ్యేలా అరేంజ్ చేసుకోవాలి. టిష్యూ పేపర్తో ఇలా కవర్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. తర్వాత లిడ్తో కవర్ చేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే మన ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. స్టవ్ టర్న్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ లిడ్ ఓపెన్ చేయకుండా అలాగే ఉంచండి. 20 మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా రైస్ ఎంత నీట్గా వచ్చిందో, చాలా టేస్టీగా కూడా ఉందండి. ప్రాసెస్ కూడా ఈజీగా ఉంది కదా. నార్మల్ రైస్తోనే ప్రిపేర్ చేసాము. మీకు కూడా ఇలా చేసుకోవాలనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. మన టేస్టీ టండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.